చిన్నప్పటి నుంచి ప్రాణంగా మెలిగిన ఇద్దరు స్నేహితులు చావులోనూ తమ నేస్తాన్ని వీడలేకపోయారు. మృత్యువు లారీ రూపంలో తమను విడదీసేందుకు ప్రయత్నించినా వారు లొంగకుండా ఊపిరి వదిలేశారు. ఇన్నాళ్లు కలిసే ఉన్నారు, పైన కూడా కలిసే ఉందామని వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా లచ్చపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అజయ్, సాయి ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఈ క్రమంలో ఇవాళ పని నిమిత్తం ఇద్దరు బైక్ పై మాచారెడ్డి వెళ్లారు. అక్కడ పని చూసుకుని తిరిగి వస్తుండగా లచ్చపేట గ్రామ శివార్లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఇద్దరిని కామారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయితే అజయ్, సాయి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందడంతో ఇరువురి కుటుంబాలలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇద్దరు ప్రాణ స్నేహితులు అజయ్, సాయి రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కంప్లీట్ డీటెయిల్స్. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి ఒకసారిగా విషాదాలు అనుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అచ్చంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకైతే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మాచారెడ్డి మండలం లచ్చంపేట గ్రామానికి చెందిన అజయ్, సాయి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు పని నిమిత్తం మాచారెడ్డి చౌరస్తాకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి లచ్చంపేటకు బైక్ పై వస్తుండగా లచ్చంపేట గ్రామ శివారులో సబ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఇద్దరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. దీంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందడంతో ఇరు కుటుంబాలకు సంబంధించిన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి బ్రతికారు, మంచి జీవితం సాగిద్దాం అనుకున్న కోణంలోనే చిన్న వయసులోనే ఇద్దరు కూడా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి. అటు విద్యార్థులకు సంబంధించి స్కూల్ వాళ్ళు కావచ్చు, కాలేజీకి సంబంధించిన కావచ్చు, గ్రామస్తుల్లో ఇదంతా కూడా అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఒకటేసారి ఇద్దరు చనిపోవడంతో ఇద్దరు కూడా కలిసి వెళ్లిపోయారనే కోణంలో కూడా వీళ్ళంతా కూడా తీవ్రంగా రోధిస్తూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతానికైతే ఇరు కుటుంబాలకు సంబంధించిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేసే కోణంలో పోలీసులు ఉన్నారు. థ్యాంక్ యూ రాజేష్.